ముద్దొస్తుందిరా హీరో గారిని చూస్తుంటే. నా ప్లాన్ ని పకోడీలా నవిలేశాడు. అలాంటి వాడితో ఆడుకోవడంలో ఒక మజా ఉందిరా. ఇదంతా ఈ నెల తక్కువ వెదవాళ్ళు వచ్చింది. ఏది వాగొద్దానని అదే వాగాడు. నాలుగు అయితే సగం దరిద్రం వదిలిపోయినా అదొక. ఎందుకు ఏకంగా ఎన్కౌంటర్ చేసేస్తే సరి. యూనియన్ లీడర్ ని లేపేశాక లేబర్ లీడర్ లేక ఏడుస్తున్నారు. వీడిని ఆ లేబర్ గాళ్ళకి లీడర్ని చేయండి. అదేంటండి? వీడు ఎందుకు పనికిరాని వెధవ. ఇలాంటి వాడు కార్మిక నాయకుడైతే మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లాయరు సార్ అలాగే సార్. అడ్డొచ్చిన వాళ్ళని మర్డర్లు చేయించిన విలన్లను చూశాను కానీ ఇలా లీడర్ని చేయించిన విలన్ని నొక్కనే చూశాను. ఈడు ఏ టైపు? ఎవరు ఎవరు ఎవరిది ఎవరండి మాట్లాడరే? ఎవరు? మగాణ్ణి. గుడ్డిదానికి ఆడా మగ తేడా తెలియట్లేదు బాసు. నీ మొహం టచింగ్ చేసి ఆటో మగో చెప్పేస్తుంది కదా. బాస్ ఎలాగో ఇంత దూరం వచ్చాంగా బాస్, ఒక్కసారి తల చేసిపోదాం బాస్. ఈ పొలం ఖాళీ చేయకపోతే చెయ్యేంటి? తలకో ఖాళీ చెతిరిగాని. ఇప్పుడు సింపుల్ గా ఓ శాంపుల్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఎరా ఎప్పుడు వచ్చారా ఊళ్ళోకి? మొన్నే రాగానే నైట్ మీద పడ్డావంటరా. ఒరేంటే ఊరే నేను మాట్లాడేటప్పుడు ఎవరన్నా మధ్యలో మాడితే నాకు చాలా చిరాకురా. నాకు గాని చిరాకు వచ్చింది అనుకో మీకు మర్తడిపోతురా రే. అవును రే ర్యాగింగ్ చేస్తున్నారేంట్రా? నన్ను చేయండి ర్యాగింగ్. అవును ఏమన్నా టచ్ చేయగానే ఆడ మొగ చెప్పేయాలా? కడుగు మీరు ఒకసారి చెప్పరా. కొట్టింది ఆడ మొగ. మళ్ళీ కడుగు నువ్వు కొట్టుకుంటున్నా. కొట్టింది కుడి చేయ ఎడం చేయ చెప్పరా. రే చెప్తున్నాను. బాసు పడతావా? ఆడరమ్మంటే నువ్వు వస్తావేంట్రా? ఎవడు రమ్మంటే వాడే రావాలి. ఇప్పుడు అలా నాకే ఆ పక్కన నిలబడు. నీ సంగతి ఏంట్రా? కడలు పెంచేస్తే పెద్ద వస్తుంది అనుకుంటున్నావా? ఓయ్యా చూపించు ఒకసారి. చూపించా చూపించరా. చూపించు. సరే కొట్టను చూపించు. నిజంగా కొట్టకూడదు. కొట్టను చూపించా. పొంగ ఒకసారి. తప్పు కదా అక్కడ కొట్టడం. మళ్ళీ మీరేనా బాల్? కొడతావా? కొట్టు. కొడతావా? కొట్టు. ఆడు కొట్టొద్దానికి ఎందుకు కొట్టావు? అన్య వద్దు కొట్టద్దన్యా. రండి ఒకసారి మొత్తం రెండోసారి. ఒరే మళ్ళీ పొలం గిలో ఇటు సైడ్ వచ్చారనుకో కర్ర ఒక్కొక్కడిని అనుకుంటారు. నీ పొలం ఎట్లా బోడి పొలం? నీళ్లు పీకేసి నీ బాబు సామాన్ అడ్డంగా కూల్చేసి నిన్ను నీ చెల్లి నిన్ను నరికేసి ఆ సమాధిలో పెట్టి పాచి పెట్టేస్తాను. ఏమనుకున్నావు? సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి. ఫ్యాక్టరీలో స్వీపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఏ డే అంటే ఇదే. ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారా? ఎక్స్ ఎదవలకు కూడా పదవులు వస్తాయి. ఇచ్చేవాడు ఇంకా 20. ఓ అదే. నో కామెంట్. అలా సర్వారాయుడు గారికి, మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారి ఫ్యాన్సా? ఏంట్రా తంటే ఏం జరిగిందిరా? ఈ కొట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది చట్టి? అతని చెల్లెల్ని ఏడిపించాం. ఆ చెల్లి పైట్ లాగాను. పనికి మాలిన వీళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉన్నారా? ఎవరనుకుంటున్నావురా వీళ్ళు? వీళ్ళు నా ఆత్మబంధువులు. ఆత్మబంధువులు. మా తాతలు చేతులు కాల్చుకొని కట్టుబట్టలతో ఈ ఊరొస్తే వీళ్ళ తాతలేరా? ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి బట్టలిచ్చా.
తినడానికి తిండిచ్చారు, ఉండడానికి ఇల్లు, దున్నుకోవడానికి భూములు ఇచ్చారు. ఎంతో ఎంతో గొప్ప వంశారా వీళ్ళది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఈ అమ్మాయి మీద చేయి వేస్తావరా? రేయ్, ఇంకోసారి ఇలా చేసావంటే నరికేస్తాను, నీ చేతులు నరికేస్తాను. ఎవరు బాగుంది వచ్చి హీరో చేతులు జోడించి ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్తున్నా. నా మనుషుల వల్ల జరిగిన తప్పుకి నన్ను క్షమించు. ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై. అమ్మా, ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటి లాంటిదే అంటారు. నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ లాంటిదాని అమ్మా. లక్ష్మీదేవి లాంటి నీ కోసం మామూలోడు సరిపోడని దేశమంతా వెతికి వెతికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా. వరుడుగా 6 అడుగుల అందగాడు, అజానుబాహుడు, అరవింద తలాయతాక్షుడు, నీలమేఘ శ్యాముడు, 60 ఎకరాల పొలం, 60 కేజీలు బంగారం. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా. ఏంటి? వాళ్ళూరమ్మా, మన ఊరు కాదు. మన ఊరంతా ఏడుస్తుందమ్మా, శోకండాలు పెట్టుకుంటది. అమ్మా అమ్మా అమ్మా, మరి తప్పదు కదమ్మా అని పెళ్లి చేసుకోమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే చేసుకుంటాను. పోరా పోరా. మావయ్య చెప్పిన వెంటనే ఒప్పుకున్నావేంటి వసా? మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు. పెళ్లి కొడుకు ఇంటి దాకా రాడు కదే. ఎందుకు రాడు? అడ్రస్ తెలియకపోతే కనుక్కొని మరీ వస్తాడు కదా. అడ్రస్ అడిగితే చాలు, అట్నుంచి అట్టే పారిపోతాడు. అదేంటే? మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఊళ్ళో ఎవడూ కూడా మన గురించి మంచిగా చెప్పడు, చెప్పలేడు. అరే తమ్ముడు, అనే ఇట్లారా వస్తున్నా. ఇక్కడ అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారా? ఎలా కనిపెట్టారు? మీ ఫేస్ చూసినా తెలుస్తుంది. మురుస బుచ్చాలరావు గారి ఎక్కడ? ఆ ఏదో మీకేంటి పని? వీడు ఎదవే కాబట్టి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని వచ్చా. దాన్నా? అంటే ఆ, ఏంట్రా ముసుగుసలు? ఓహో దాన్నా. అది నేను మాట్లాడుతున్నారు. అమ్మాయి క్యారెక్టర్ బేడా? అవి మా దూర బంధువు ఉన్నది అది ఇది ఓ, అంటారు. అమ్మాయి ఎలా ఉంటుంది? అలంకరించుకున్న గంగరెద్దులో ఉంటది. కోరికెత్తలా ఉంటదని. అన్నయ్య అమ్మాయి నోరి మాట్లాడటం నేర్పడం లేదు అన్నయ్య. ఏమో కదా. కళ్ళు పోతాయి, మా ఊరు దేవత. రుచిదేవత అన్నయ్య అమ్మాయి నవ్వితే నవరత్నాలు రాలుతాయి. ఉడితే పళ్ళు కూడా రావుతాయి. అన్నయ్య ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎత్తదు. ఎత్తితే బూడిదే. అవునా? ఇంత గ్లామర్ గా ఉన్నారు, ఏంటి సీక్రెట్? ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా ఉంటా. మీ హైట్ ఎంత? హైటెక్ సిటీలో పనిచేసేవాని నా హైట్ గురించి నీకు అవసరం తమ్మి? అవసరం అనుకోండి. సర్పంచ్ గారు, ఏంట్రా పరా? ఒకసారి రండి బాబా. అన్నయ్య ఎవరు తెలుసా? ఎవరు పులిరాజా? తెలుసుందా? వసంత లక్ష్మిని పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతున్నా అన్నయ్య. ఏంటి రివర్స్ అవుతున్నా ఏంటి? అమ్మాయి కూడా మనం చేసుకోవద్దు అంటే వాడు నేను చేసుకుంటానంటే వాడి ఫేస్ చూస్తే తెలియట్లా. రివర్స్ ఫేస్ గాడు. ఎందుకో? ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా. ఏంటన్నయ్య? నన్ను ముత్యాలరావు ఇంటికి తీసుకెళ్ళి. టైగర్ సంగతి చూద్దాం పదరా. రండి 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 రండి. మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం. నేను పెళ్లి చూపులకు రాలేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నా భార్యను పిలవండి. భార్య, నాకు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి. మీరు అమ్మాయిని చూడడం, అమ్మాయి మిమ్మల్ని చూడడం. అవసరం లేదు. అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చాను. నా భార్యను పిలవండి. భార్య, వీల్లేదు. ముత్యాల నాయుడు గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను. మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు. సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే. నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి. ఆలోచించడానికి నువ్వెవడు? సలహాలు ఇవ్వడానికి సర్పంచ్ గాడెవడు? మధ్యలో గొట్టం గాడెవడు? నా భార్యను నాతో పంపించండి. మేరా పత్తికు మేరా సాత్ మే బిఠా దో. కమ్ ఆన్ మై డియర్ వైఫ్. అరే తమ్మి, మన భార్య పేరు ఏం పేరు? వసంత లక్ష్మి. ఓహో, వసంత లక్ష్మి. నా జీవితంలో వసంతాలు కురిపించు. కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. నన్ను చూస్తున్నారు తమ్ముడు. ఊరంతా కుట్ర పన్ని నన్ను ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా? చూస్తాన్రా. మీ నిర్ణయం మార్చుకోరా. వచ్చిందేట నీకు? అలా ఫిక్స్ అయిపోయారా? అవునే. ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి నాతి చరామి. మన పెళ్ళే పెంట వచ్చే. ఆగాగు. ఇంకేంటే? ఆగరా. అందరు ముందే ఇవన్నీ పెళ్ళే తను చేసుకుందాం. మన్మథ మొలకు ఎంత బాగున్నాడు. కళ్ళు మూసుకుంటే ఇచ్చేసుకో. వాళ్ళని కూడా కళ్ళు మూసుకోవాలి. ఇచ్చుకో, ఇచ్చుకో. అంతే. నాకింతవరకు పరిగెత్తమంటే. ఓరు బాబోయ్, పబ్లిక్ లో కంపించింది. ఏంట్రా ఇప్పుడు కూడా పెళ్లి కావాలా?
బతికిపోయాడు కొడుకు. ఏ అంజలి, నాకు చాలా డౌట్ గా ఉంది. నీకు ఆ చంటికి మధ్య ఏదో ఉందని. ఏంటున్నది? వంకాయ స్మైల్. అది కాదే, మీ ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అవుతుందని నాకు అనుమానంగా ఉందే. నీ మొహం. మరేం లేకపోతే వాడు అంతగా ఏడిపిస్తున్నా నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటావేంటమ్మా? మీ అన్నయ్యతో చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కాకపోతే అంటే అతనంటే నీకు ఇష్టం అనమాట, అందుకే మీ అన్నయ్యతో చెప్పట్లేదు. అవునా? నీకేం తెలీదు. ఓయ్ అంజలే, నీ పద్ధతి ఏం బాగాలేదు. ఏంటి ఆ చంటిగాడితో పొలాలంటే పుట్లంటే పాటలు పాడుకుంటా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావంట? నా ఇష్టం, నీకెందుకు బే? నాకెందుకండి, నేను నీ కాబోయే భర్త గౌరిని. నువ్వా? భర్త నాకా? నేను కాకపోతే ఆ చంటిగాడా? అవునరా, ఆ చంటినే. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. ఉండు, నీ పని ఎలాగని చెప్తాను, బాతో చెప్తాను. పోరా. అది కాదు అంజలి, మరి ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి పేరేంటే పైనుంచి కింద వరకు ఒకటే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది. ఏది ఆ తింగర్ బుచ్చా? ఆ అమ్మాయికి చంటికి ఏదో లింక్ ఉందనుకుంటున్నారేంటే? చంపేస్తా. కాదా తింగర్ బుచ్చిని, చంటి నావాడు. చంటికి నాకు మధ్య ఎవరొచ్చినా చంపేస్తాను. అచ్చి బాబాయ్, బెడ్ కాఫీయా? పేపరు. మా చెల్లి తల్లికి ఏమైంది అబ్బాయి ఇవాళ? ఇంత ప్రేమ వచ్చేసింది నా మీద. సడన్ గా ఎంత వాల్యూ పెరిగిపోయింది మనకి. ఇంత వెంటలు పెట్టిందండి. పొద్దునే చేసిన అన్ని సమ్మగా ఉన్నాయి. ఇదే కొంచెం మందే పొరపాటు చూసుకోవాలి ముందే. ఈ పాటికి మన పెళ్ళయి ఉండి పిల్లం ఉండుంటే, అది వీపుతో అవుతుంటే ఉండేది నా సావి రంగా. నువ్వేంటి లోపలికి వచ్చావు? పిచ్చి ప్రశ్న. మనసుంటే మార్గం ఉంటుందిరా. ఆడపిల్ల ఉండి ఒంటరి మొగడు స్నానం చేస్తుంటే ఇలా లోపల సిగలేదే నీకు? ఒంటి నిండా బట్టలుండగా నాకెందుకురా సిగ్గు? అదేంటి? ముందు నీ సంగతి నా సంగతి ఏంటి? తీసేశానుగా. నీకు దండం పెడతానే, నీ కాలు చిపోడు. నీ కాలు పట్టుకుంటారు. అలాగే చేయి ప్లీజ్. కాళ్ళు ఎందుకు రమ్మక్కట? స్టైల్ గా నచ్చి పట్టుకో. పెళ్లి మంటపంలో ప్రదక్షిణలు చేసుకో. ఐడియా బానే ఉందిరా. నిన్ను చేసుకున్నాక 3 నిద్రలు చేసి అప్పుడు నీళ్ళొసుకుందామనుకున్నాను రా. పుచ్చుకుంది గొంతు. ఇది వచ్చిందేంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఏంటి ఇక్కడ పని? బాబా ఏంటి బాబా మరి నువ్వు? ఈ మగాళ్ళంతా ఇంతేనమ్మా. పగలు ఉండదు, రాత్రి ఉండదు. బాత్రూమ్ కి బెడ్రూమ్ కి తేడాయే ఉండదు. ఛీ, నాకు సిగ్గేస్తుంది బాబు. బాయ్ బావా. థ్యాంక్ యూ. కావాల్సిన టవల్ కనిపించావు. ఏ టవల్ ఎక్కడ? టవల్ ఎక్కడ? టవల్ కొనవచ్చు. లోపలికి వచ్చావు. లోపలికి వచ్చావు నువ్వు. బాత్రూమ్ ని బెడ్రూమ్ చే, నో అబ్జెక్షన్. కానీ ఆ ప్లేస్ లో నేనుండాలి. లేకపోతే నొప్పిగా ఉందే. వీల్లేదు. నేను పీకితే నీకు నొప్పి పెట్టడానికి వీల్లేదు. హాయిగా ఉండాలి. పీకుతుంటే హాయిగా ఉంటే అంటే మట్టెక్కిపోతుంది ఇక్కడ. అయినా సరే హాయిగా ఉందనే చెప్పాలి. లుంగి కట్టాల్సిన చోట ఓణి ఎందుకుంది? కలర్ బాగుందని కట్టుకున్నాను. ఓ, లంగా కలర్ బాగలేదా? బాగుందల్లా కట్టేసుకుంటావా? ఆ తింగర పుచ్చి బాగుందని దాన్ని కూడా కట్టేసుకుంటావా? పీకేస్తా. ఏంటది? కళ్ళు. అయితే అయినా ఏంటి కట్టుకునే పిల్లలు అడుగుతున్నావు?
కట్టుకోబోయే పెళ్ళాన్ని. ఏంటి నేనా నిన్న పెళ్ళా? లేకపోతే ఉంచుకుందాం అనుకున్నావా? చిచి నా మీనింగ్ అది కాదు. అయినా నేను ఎప్పుడు చేసుకుంటానే? రాత్రిపూట కల్లోకి ఎందుకు వస్తున్నావు? నేను ఎప్పుడు వచ్చాను? నా నిద్ర ఎందుకు చెడగొడుతున్నావు? ఎప్పుడు చెడగొట్టాను? నా గుండెల్లో దూరి గొడవ ఎందుకు చేశావు? ఏంటా? ఊడిపోయింది కట్టుకో. ఓరి దేవుడు, ఈరోజు నా శీలానికి పరీక్షలు పెడతారా? ఈ రోజే కాదు, ఇక నుంచి ప్రతిరోజు ఇంతే. శీలం పోయిందంటే నీ ప్రాణం పోద్ది నా చేతిలో. నీకేం కావాలన్నా నేనిస్తాను. ఓకే, ఇంకెక్కడైనా కక్కుర్తి పడ్డావనుకో, ఇప్పుడొక్క చోటే పీకాను, అప్పుడు చెప్పను.